తిరుపతి ఇస్కాన్ రోడ్లోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బుధవారం శివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఘనంగా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో కైలాస పర్వతంలో మంచు కొండలపై పద్మ సింహాసనంపై శివుడు అధిష్ఠించి ఉన్న భంగిమను తీర్చిదిద్దారు. ఉదయం నుండి భక్తులు విశేషంగా శివ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రసన్న కుమారి బెహాన్ మీడియాతో మాట్లాడుతూ ఆ సదాశివుడు ఈ భూమిపై అవతరించి స్వర్గస్థాపన చేస్తున్నారని తెలిపారు. నేను శరీరం కాదు, అవినాశి ఆకులను ఆత్మగా భావిస్తూ సదా పరమాత్మని స్మరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ పద్మసింహాసనంపై కొలువు తీరిన ఈశ్వరిని కేవలం బుధవారం మాత్రమే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రతిరోజు ఈ విశ్వవిద్యాలయంలో ధ్యాన మందిరంలో భక్తులు వచ్చి ధ్యానం చేసుకోవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రాధాబెహన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు శివరాత్రి సందర్భంగా ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని అందరికీ తెలియచేస్తూ భగవంతుడు సుఖము, శాంతి, ఆనందాన్ని ఇవ్వటం కోసమే సహజ జ్ఞానము, రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. దీని యొక్క పరిచయాన్ని అందరికీ తెలియచేయటం కోసము ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది కనుక అందరూ సందర్శించండి, తరించండి. ఓం శాంతి.